దీన్ని కుంట అంటారు. కుంట అంటే అడవుల్లో ఎత్తైన కొండలపైన పడ్డ నీరు పల్లం ప్రాంతంలో ప్రవహించుకుంటా వచ్చి ఒకచోట నిల్వ ఉండే ప్రదేశాన్నే కుంట అంటారు. ఈ కుంట ప్రాంతంలో ఎక్కువగా పక్షులు, జంతువులు నీళ్లు తాగుతూ ఉంటాయి. ఇప్పుడైతే మండు వేసవి కాబట్టి ఈ కుండ అంతా కూడా ఎండిపోయింది. ఇప్పుడు ఎండిపోయినప్పుడే ఇందులో ఉన్న వ్యర్థాలైతే బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వ్యర్థాలు మొత్తం ఏరి పక్కన పడేద్దాం. అంటే అడవుల నుంచి బయటకు తీసుకొచ్చి పడేద్దాం. ఈ పడేయటం ద్వారా పక్షులకి, జంతువులకి అంటే మళ్ళీ నీళ్లు వచ్చాక వాటికి దీనివల్ల ప్లాస్టిక్ వల్ల సమస్యలైతే రావు. నా వంతు బాధ్యతగా ప్రతి సంవత్సరం మండు వేసవిలో ఈ కుంటలనైతే నేను శుభ్రం చేస్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు ఈ కుంటనైతే శుభ్రం చేద్దాం. ఇది ఒక అందమైన కుంట. చూడటానికి పైకి అందంగానే కనిపిస్తుంది. కానీ లోపలికి మనం ఈ కుంట లోపల భాగంలోకి మనం వెళ్ళి కాస్త నిశితంగా పరిశీలించినట్లయితే చాలా వ్యర్థాలైతే ఉంటాయి. ఇగో మీ కళ్ళతో మీరే ప్రత్యక్షంగా చూడండి. ఎప్పటిదో ప్లాస్టిక్ బాటిల్ ఈ కుంట ఎర్రమట్టిలో కొట్టుకొని పోయి ఉంది. ఇప్పుడు దీనివల్ల జంతువులకు ప్రమాదం అవుతుంది. కాబట్టి నేను నా వంతు బాధ్యతగా ఇట్లా ప్రతి సంవత్సరం నేను ఈ పని చేస్తుంటానండి. మండు వేసవిలో మిగతా రోజుల్లో అడవుల్లో ఈ వేసవిలో కుంటల్ని ఇక్కడ చూడండి. ఇది క్వార్టర్ బాటిల్ చూడండి. దాని యొక్క ఆకారం కూడా ఆడ పడిపోయింది. అంటే ఎప్పటి నుంచో ఇలా ఉంది మట్టి కొట్టుకొని. ఇది కనుక బాగా ఇది ఇంకా నానినప్పుడు ఏదైనా అడవి పందులు కానీ ఏదైనా జంతువులు కాలేసి తొక్కినప్పుడు పగిలేసి వాటి కాయలకి గాయాలయ్యే అవకాశం అయితే ఉంది. చూడండి ఈ కవర్, పాలిథిన్ కవరు ఎప్పటిదో. ఈ ఎండలకి చూడండి ఎలా నెరలిచ్చిందో చూడండి. చూడండి మనం వెతికే కొన్ని కనిపిస్తూనే ఉంటాయి. పైకి అందంగా ఉంటుంది కానీ లోపల అంతా అయితే ఈ సమస్యలే ఉంటాయి. ఇది ఒక డిస్పోజ్ గ్లాస్ అండి. మనం ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ చూడండి ఒక బాటిల్, ఇక్కడ ఒక డిస్పోజ్ గ్లాస్, ఇక్కడ చూడండి ఎంతో కాలంగా మట్టిలో కొట్టుకొని పోయి ఉన్న ఒక బాటిల్ చూడండి. ఇది ఎంత మట్టిలో కొట్టుకొని పోయిందో. ఇలాంటి వాటి వల్ల అడవి ప్రాణులకు చాలా నష్టం. ఇది ఒకసారి ఇక్కడ చూడండి డిస్పోజ్ గ్లాస్. మనం ఈ కుంట ప్రాంతం గుండా ఇలా వచ్చాము. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ప్లాస్టిక్ కవర్లు, ఇవన్నీ ఉన్నాయి చూడండి. బాటిళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కవర్, ఇలా మనం అడవిలో ఒక బాటిల్ కానీ ఒక పాలిథిన్ కవర్ కానీ తీసివేసిన ఒక ప్రాణి ప్రాణం మనం కాపాడినట్లే. అలాగే
ఒక బాటిల్ కానీ లేదంటే ఒక పాలిథిన్ కవర్ కానీ అడవిలో వేసిన ఒక ప్రాణి ప్రాణం మనం తీసినట్టే. ఇది మందు బాటిల్ అండి. ఈ సీసా పగిలితే వాటికి గాయాలు అవుతాయి. డిస్పోజ్ గ్లాస్, ఇదొకటి. పదునైన ముళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడండి, ముళ్ళు ఎంత పదునుగా ఉన్నాయో. ఈ యొక్క అందమైన కుంట ప్రాంతం, ఇక్కడ ఒక పగిలిన సీసా ఉంది చూడండి ఎంత పదునుగా ఉందో. ఇది కనుక జంతువులకి కుచ్చుకుంటే ఖచ్చితంగా కాలికి గాయాలవుతాయి. కాబట్టి దీన్ని మనం ఇక్కడి నుంచి తీసివేయాలి. చూడండి, ఇంకా మనం కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ ప్లాస్టిక్ ఎక్కువగా ఉంది. వాటర్ బాటిల్ అండి. ఇక్కడ చూడండి ఎంత ఉందో, చూడండి అక్కడ ఎంత ఉందో. ఇక్కడ ఒకే చోట ఎన్ని కవర్లు ఉన్నాయి చూడండి. డిస్పోజ్ గ్లాసులు కూడా. ఇవన్నీ జంతువులకి చాలా ప్రమాదం అండి. ఏదన్నా నీటి తాబేళ్ళు, అడవి తాబేళ్ళు ఇక్కడ నీళ్ళు తాగడానికి వస్తున్నాయి అనుకోండి, అదిగో ఆ కుంటలోకి, ఆ కుంటలో నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు ఇవి వాటి కాళ్ళకి తగులుకుంటాయి. ఇక అవి నడవలేవు. అందమైన కుందేళ్ళు కానీ, అందమైన నీటి పక్షులు కానీ, వీటితో సమస్య ఉంది ప్లాస్టిక్తో. కాబట్టి మనం వీటిని ఏరేయాలి. చూడండి, ఎప్పుడో గ్లాసులు ఇప్పుడు కావు. అంటే ఏదో పర్యాటకులు వచ్చేసి ఇక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా ప్లాస్టిక్ చూడండి.
ఇదంతా కుంట మధ్య ప్రాంతంలో అండి, ఎక్కడో కూడా కాదు. టిప్ టాప్ అంట దీని పేరు. డిస్పోజ్ గ్లాస్. ఇంకో ప్యాకెట్. చూడండి, అరగోతం పైన అయింది ఇప్పటికి. ఈ కుంట ఒడ్డు ప్రాంతంలో చూడండి, మనం వెతకాలే కానీ మనకి బాటిళ్ళు, ఈ ఇస్తరాకులు, దీనిపైన ప్లాస్టిక్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, పాలిథీన్ కవరు, బింగో ప్యాకెట్, డిస్పోజ్ గ్లాస్ 3. ఇప్పటిదాకా వెతకగా ఇన్నైతే అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. చూడండి ఈ అందమైన కుంట ఎంత బాగుపడిందో. ఇది చూడండి లోపల ఇంకా ఎంత ప్లాస్టిక్ ఉన్నాయో. బాటిల్స్. ఎక్కడో డిస్పోజ్ గ్లాస్ చూడండి, అడిగిపోయింది కూడా. ఇదిగోండి కర్రల కింద డిస్పోజ్ గ్లాసు. ఇక్కడ బింగో ప్యాకెట్, ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ కవరు. చెట్టు చూడండి ఎంత బాగుందో డిజైన్ చేసినట్టు. చెట్టు యొక్క తొర్రలు చాలా బాగుందండి చెట్టు. పాలిథీన్ కవరు, డిస్పోజ్ గ్లాసు. ఇవి ఇప్పటివి కావండి, ఎప్పటియో. ఇక్కడ కవర్, ఇక్కడ కవర్. చూడండి ఎన్ని కవర్లు. చూసారు కదా. చూడండి ఎంత అయిందో, గోతం అయితే అయింది. పైకి అందంగా కనిపించే ఈ కుంటలో మనం వెతకంగా గోతమే కనిపించింది. ఈ ప్లాస్టిక్ అనేది అడవులను పట్టి పీడిస్తుందండి. నిత్యం అడవుల్లో ఎంతో ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే ఈ అడవి ప్రాణుల పాలిట ఎంపాశం అవుతున్నాయి. చూడండి ఎంత కుంట ప్రాంతమే. ఇప్పుడు మనం శుభ్రం చేసుకుంటే ఇదే.
ఇదంతా కుంటలో అణువణువు పరిశీలించక దొరికిన చెత్త. చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో. ఇంత చెత్త అయితే మన కుంటలో దొరికిందండి. ఇంత చెత్త ఎన్ని ప్రాణుల మరణానికి కారణమవుతుందో ఒకసారి ఆలోచించండి. కాస్త వర్షం పడిందంటే వీటి వల్ల నీటిలో తాబేళ్ళు కానీ, కుందేళ్ళు కానీ, అడవి పందులు కానీ, జింకలు కానీ, వన్యప్రాణులు ఏమైతే ఉన్నాయో అందమైన పక్షులు అవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ కవర్ల బారిన పడే అవకాశం ఉంది. వాటి కాళ్ళకి ఇవి చుట్టుకొని లేదంటే పగిలిన సీసాలు వాటికి తెగి రక్తాలు అయ్యి చనిపోయే అవకాశాలు అయితే ఉంది. దయచేసి గమనించండి. పర్యావరణం పట్ల మనం ప్రేమగా ఉందాం. అడవుల పట్ల రక్షిద్దాం. అలాగే అడవుల్ని వృద్ధి చేద్దాం. వన్యప్రాణుల్ని ప్రేమిద్దాం, కాపాడుకుందాం.